హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వసంత జాలాది వ్లాగ్స్. ఇది సండే వ్లాగ్ అండి. సండే వచ్చిందంటే ఫుల్ వర్కే ఉంటుందండి. ఇంట్లో పని అది సర్దడం ఇది సర్దడమే సరిపోతుంది. ఖాళీయే ఉండదు అసలు. మార్నింగ్ లేసానండి. లేచిన తర్వాత షాప్ దగ్గరకు అయితే వచ్చి కావలసినవి అయితే తీసుకున్నాను. వంటకు కావాల్సిన సామాన్ అంతా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయానండి. సండే అంటే ఇంకా పిల్లల్ని కూడా చర్చికి రెడీ చేసుకోవాలి కదండి. అని చెప్పి వంట అయితే త్వరగా స్టార్ట్ చేశాను. ఏం చేయాలో అర్థం కాలేదు. సండే అయితే నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది కదా, ఒకేసారి చేసేద్దామని చెప్పేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. వెజ్ బిర్యానీ చేద్దామని చెప్పి అన్నీ కూడా తరిగేలాగా పెట్టేసుకొని చేశానండి. నేనైతే ఇలాగే చేసుకుంటానండి, చాలా సింపుల్గా చేస్తాను. వంట చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఓపిక లేనప్పుడు, మెయిన్ హెల్త్ బాగా లేనప్పుడు, మళ్ళీ అన్నం కూర రెండు చేయకుండా ఒకేసారి ఇలాగే చేసేస్తాను. త్వరగా అయిపోతుంది, చాలా ఈజీ కూడా. సండే ఇంటి దగ్గర ఉన్నామంటే అన్ని పనులు ఆ రోజే వస్తాయండి. ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నా, బట్టలు సర్దుకోవాలని చెప్పిన, బయటంతా క్లీన్ చేసుకోవాలన్నా ఆదివారం రోజు ఒక్కరోజే ఉంటుంది. అందుకని చెప్పి మిగతా పనులన్నీ కూడా ఆదివారం సాయంత్రం నుంచి స్టార్ట్ చేసుకుంటానండి. ఆదివారం మార్నింగ్ అయితే వంట చేసే ఓపిక లేదు, హెల్త్ బాగాలేదని చెప్పేసి ఒకేసారి మసాలా అన్నం అయితే చేసేస్తున్నాను. మసాలా సామాన్ అంతా వేసేసినాక ఎర్రగడ్డలు అవన్నీ టమోటా వాడినాక అల్లం పేస్ట్ కొంచెం వేసానండి. ఇది బాగా ఫ్రై అయినాక వెజిటేబుల్స్ తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను. మనకి ఎప్పుడైతే బాగా లేకుండా వస్తుందో అప్పుడే అమ్మ గుర్తు వస్తుందండి. అమ్ముంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఆ టైంలో అమ్మ అయితే అందుబాటులో లేదు. అందుకని చెప్పేసి ఇంక నేనే ఒకేసారి చేద్దామని చెప్పేసి చేశాను. ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా వాడినాక పసుపు, కారం, ఉప్పు అయితే వేసేసి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అట్లాగా ఉంచేసి వాటర్ అయితే వేసేసాను. లాస్ట్లో కొంచెం ఉప్పు చూసేసుకొని అవి కొంచెం తెల్లేదాకా అట్లా ఉంచేసి మూత పెట్టేసి అట్లా ఉంచేసాను. తెల్లిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తానండి. ఒక 5 మినిట్స్ లోపల అన్నం అయితే రెడీ అయిపోద్ది. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు ఓపిక లేనప్పుడు, హెల్త్ బాగా లేనప్పుడు అయితే ఇట్లా ఈజీగా చేసేసుకోనండి. మనం పని చేస్తున్నాం, వంట చేస్తున్నాం అని కూడా అనిపించదు, అంత ఈజీగా అయిపోతుంది.
చూడండి 5 మినిట్స్ తర్వాత అయితే అన్నం అయితే రెడీ అయిపోయింది. దానిలోకి మటన్ కర్రీ అయితే చేశాను. ఇలాగైనా తినేసేయచ్చు, కర్రీ అన్న వేసుకొని తినొచ్చు. కానీ సండే నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి కదా, అందుకని చెప్పి మటన్ అయితే తీసుకొచ్చారు. మటన్ కర్రీ చేశాను, మసాలా అన్నం అయితే చేసేసాను. ఆఫ్టర్నూన్కి అయితే ఇదేనండి మా వంట. మార్నింగ్ అయితే పిల్లల్ని రెడీ చేసేసి చర్చికి పంపించేసాను. చర్చి అయిపోయినాక వచ్చేసి ఇది చేసి పెట్టిన ఇది మసాలా అన్నం కర్రీ వేసుకొని అన్నం అయితే తినేసేసి ఇంకా ఆడుకోవడానికి అయితే పిల్లలు బయటికి వెళ్ళిపోయారు. నేను మిగతా ఇంకేదన్నా చిన్న పనులుంటే చేసుకుంటా ఉన్నానండి. పిల్లలైతే అన్నం తినేసి పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మా ఇంటి మీద కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని చెప్పి పిల్లలైతే పైకి వెళ్ళారు. చుట్టూ బాగా గోడలు కట్టలేదు కదా అని చెప్పేసి నేను కూడా పైకి వెళ్ళాను వాళ్ళు ఆడుకుని ఉంటే. ఏం చేస్తున్నావు నాన్న? ఏం కూర? ఓ సరే చెయ్యి. మా బాబు ఎక్కడ కూర్చొని తింటున్నాడు, కింద తినమంటే తినలేదు, అలిగాడు. తర్వాత అక్కోళ్ళు పైకి వెళ్ళారు రానంటే వచ్చాడు, అక్కడైతే అన్నం పెట్టేశాను, తింటున్నాడు. ఇది వంట రూమ్ రా. కొద్దిసేపు అయితే పైన ఇంట్లో పిల్లలు అయితే ఆడుకున్నారు, కొద్దిసేపు ఆడుకున్నారండి. పైన ఎవరో ఒకరు ఉండాలని చెప్పేసి నేనైతే పైకి వచ్చాను. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఏం తెలీదు, అటు ఇటు తిరుగుతూ ఉంటారని చెప్పి వచ్చాను.